మీరు అసలు అఘోరిని ఆడ అనుకుంటారా మొగ అనుకుంటారా? అంటే ఒక క్వశ్చన్ అంటే ఆల్రెడీ బయటకు వచ్చింది, మొత్తం నడుస్తుంది టాపిక్, అయినా కానీ కొంతమందిలో ఒక క్వశ్చన్ అనేది అయితే ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, తను ఆడానా మగానా అటు ఇటు కానీ ఒక పర్సన్. చెప్పండి. అటుగానే ఒక పర్సన్ అని చెప్పేసి అంటున్నారు. అవును. అంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని తెలంగాణ కూడా తీసుకొచ్చారు. సో మీరు ఏం ప్రొసీజర్ చేయబోతున్నారు దీని మీద? అర్థం కాదు, మళ్ళీ అడగండి. ఏం ప్రొసీజర్ ఉంటుంది మీది నెక్స్ట్? నేనైతే త్రూ కోర్టు రూపంలో వెళ్ళిపోతాను, లీగల్గానే వెళ్తాను నేను, అంతే. ఖచ్చితంగా అయితే ఆయనకు శిక్ష పడాలని చెప్పేసి అనుకుంటున్నారు. పడాలి, ఖచ్చితంగా పడాలి అనుకోవడం కాదు, పడాలి, శిక్ష వెయ్యాలి. చాలా మంది అమ్మాయిలు తన ఖాతాలో ఉన్నారు, నేను తీస్తాను ఒక్కొక్కటి ఉన్నారు. ఇంకెప్పుడు ముందు ముందు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మద్దని నేను కూడా జనాలకు అదే చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని నమ్మద్దు, నమ్మి మోసపోవద్దు. సో ఇప్పుడు అఘోరి వల్ల కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు, ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు అనమాట. ఇప్పుడు అఘోరి వర్షినికి ఇట్లా మాయలు మంత్రాలు చెప్పి తనని లొంగ తీసుకున్నాడు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. అంటే మీ మీద కూడా అలాంటివి ఏమైనా ప్రయోగించారా? నేనైతే 50% ఒప్పుకుంటాను. ఎందుకంటే తను దగ్గరున్నప్పుడు ఆటోమేటిక్గా మనం తన వశంలోకి వెళ్ళిపోతాం. అతను ఏం చెప్తే అది ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మీరు పక్కన ఉన్నప్పుడు ఆయన మంత్రాలు చదివేవాడా? అలాంటి చదవకపోతుండే. అలా చదవరు కదా, అలా చదివితే ఎవరి దగ్గరకు రారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు అంతే లోపల. ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు ఆయనకి అడిక్ట్ అయిపోయేవారు. అవును, అయిపోయేదాన్ని. సో ఇప్పుడు చాలా మంది బాధితులు కూడా ఉన్నారు ఈ అఘోరి వల్ల అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతున్నారా? అయ్యాను. ఇంకా నాకంటే మా అన్నయ్యకి ఎక్కువ అవుతున్నారు, ఆయన అడగండి ఇంకా చెప్తారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళ బాధ చెప్తున్నారు. సేమ్ ఇలాగే రకరకాలుగా మోసపోయారు. అందులో అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా మనీ ఇచ్చి ఇక ఆయనకు రకరకాలుగా. పైసలు అంటే ఇప్పుడు ఎంత పెద్ద మొత్తంలో పైసలు తీసుకున్నారు అనుకోవచ్చు అఘోరి? ఒక్కొక్కరి దగ్గర లాక్స్ రూపంలోనే తీసుకున్నాడు, వేలల్లో కూడా కాదు, లాక్స్ రూపంలోనే తీసుకున్నాడు. మీరు కన్సల్ట్ అయినప్పుడు మీ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు నేను కూడా ఇచ్చాను, నేను అవి సబ్మిట్ చేసేసాను. మ్యారేజ్ అయింది, ఇప్పుడు బయటకు వచ్చారు. ఫస్ట్ టైం కి ఫేస్ రివీల్ చేయలేదు, ఇప్పుడు సెకండ్ టైం కి ఫేస్ రివీల్ చేశారు. సో ఇప్పుడు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మ్యారేజ్ అయినట్టు? తన దగ్గర ఉన్నాయి కానీ అవి లేవని చెప్తున్నాడు నేను అడిగితే. మీ దగ్గర ఏం పెట్టుకోలేదా ప్రూఫ్స్? నా దగ్గర లేవు ప్రూఫ్స్. పంపిస్తా అని తను ఏంటంటే ఒక మభ్య. నేను చెప్పాను కదా, తన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా తను ఎలా చెప్తే అలా, అంతే. మీరు ఇట్లా బయటకు వస్తున్నారు, అందరి గురించి మీరు పోరాడుతున్నారు కదా, సో ఆయన దగ్గర నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా? అంతకుముందు ఇది ఎవరికన్నా చెప్తే ఇది చేస్తా, నేను అది చేస్తా, మంత్రాలు వస్తాయి తంత్రాలు వస్తాయని అంటుండేవాడు. ఇక ఇప్పుడు ఏం లేదు. ఇక అంటే ఇప్పుడు తను ఏ పరిస్థితిలో ఉన్నాడో మీకు కూడా తెలుసు కదా.